వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గూడూరు మనీ 1221. వీడియో ఎప్పుడు అనేది కానీ గుర్తు లేదండి. వీడియోస్ అన్ని స్క్రోల్ చేసుకుంటూ పోతా ఉంటే లాస్ట్ లో కనిపించింది. ఎడిటింగ్ గాని చేసి పెట్టుకున్నాను, వాయిస్ ఓవర్ ఒకటి ఇవ్వలేదు. ఇప్పుడైతే వాయిస్ ఇచ్చేస్తాను. వీడియో గుర్తు వచ్చిందండి. ఆదివారం ది బ్లాగ్. మా శ్రీవారు వంట పోయినాడా అంటే గుడి దగ్గర చేసినీకి పోయినాడు. వంటకి వాళ్ళు వండుకొని క్యారియర్ పెట్టి పంపించినారండి. ఏమేం పెట్టినారో చూసేసేయండి. ఇంతకు ముందు thumbnail అవి ఏమి పెట్టనీకి రాలేదండి. నిన్న ట్రై చేసినాను, 12-1 గంట వరకు ట్రై చేసినాను. ఎన్ని రోజుల నుంచి ట్రై చేస్తుంటే రావలేదు. వైటీ స్టూడియోలో thumbnail యాడ్ చేసామా అని దాంట్లోకి పోతే వెరిఫికేషన్ లేదని వచ్చింది. మరి అన్ని ఆలోచించి నాది ఫోన్ నెంబర్ రాసి నెంబర్ అవంతా రాసి నుంచి ఓకే చేస్తే గూగుల్ ఓటీపీ చెప్తుంది. ఆ ఓటీపీని టైప్ చేస్తే వెరిఫికేషన్ అయిపోయింది. తెలియక ఏమన్నా వద్దుతే యూట్యూబ్ ఛానల్ పోతుందే ఏమో అనుకున్నాను. ఏం పోలేదండి. కొంచెం ధైర్యం చేస్తే చాలు. ఇక్కడ మా శ్రీవారు వేరే ఫంక్షన్ కి పోయిండే. ఇంట్లో ఓపెనింగ్ కి రిటర్న్ గిఫ్ట్ గా ప్లేట్ ఇచ్చినారు. అంటే స్వీట్స్ గానీ కాఫీ గానీ ఇచ్చే ప్లేట్ ఉంటుంది కదా, అది ఇచ్చినారు. ఎంత హ్యాపీనో అబ్బా. ఇప్పటి నుంచి thumbnail గానీ వస్తుందండి, చూడండి. రొంత ట్రై చేస్తాను ఈ వీడియో గానీ. thumbnail షెడ్యూల్ గానీ పెట్టుకుంటానండి. రేపటి నుంచి అయితే 11 గంటలకు వస్తుంది. చూసి సపోర్ట్ చేయండి. మీరు చూసి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే, లైక్ చేసేయండి. నా ఛానల్ గానీ ముందుకు పోతుంది. టాపిక్ లెక్క వచ్చేసి బట్టలు ఆరేయాలని ఈ పక్క క్యాటరింగ్ రూమ్ లో తాడులన్నీ కట్టేస్తున్నాను. తాడలు కట్టేది ఎంత ఇబ్బందో, బట్టలు ఆరేసేది గానీ అంత ఇబ్బంది అబ్బా నాకు. ఎందుకంటే మా ఇంట్లో ప్లేస్ లేదు కాబట్టి. అంతలోపలే స్కూల్ నుంచి మా పిల్లలు వస్తారు, తలకాయలు తింటారు. ఏం ఎప్పుడు ఇదే చెప్తానే ఉంటావు అంటారా? చెప్పనులేండి. 4:30 అయ్యిందేమో టైము. బట్టలు ఆరేసేసి కొంచెంసేపు బయట కూర్చుందామని వచ్చినాను. ఎవ్వరు లేరు. చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది. 2 నిమిషాలు కూర్చున్నాను. బయట 2 నిమిషాలు కూర్చున్నప్పుడు పోయినాను. పిల్లలు ఎందుకు పెట్టినామంటే వంట చేస్తామంటే క్యాటరింగ్ కదా, ఎక్కువ వంట అయిందంటేనే బయట పెట్టి చేస్తాము. ఇక్కడ బట్టలు చూడండి ఎన్ని బట్టలు ఉన్నాయి. ఆ రోజు అంతకు ముందు రోజుకే ఉతికేసినాను. మళ్ళీ ఎన్ని బట్టలు అవుతున్నాయి. ఇన్ని బట్టలు చూసి 10 మంది ఉన్నారా మా ఇంట్లో అనిపిస్తుంది నాకు. మా బాబాయ్ రోజు పూలు యాట నుంచి తెచ్చిందో గానీ భలే ఉన్నాయంటే అవి తీసామంటే ముళ్ళులు అన్ని గుచ్చుకుంటున్నాయి. ఎంటికలన్నీ కంట్లే కాడనే వస్తున్నాయి అని చెప్పి ఊపితే పోలే. మళ్ళీ ఎదురుగా గాలికి వస్తున్నాయి. ఈ పుల్లలు తీసేదానికి అవి కింద పడి కాళ్ళకే గుచ్చుకుంటానే, చేతికి గుచ్చుకుంటానే. నాకు రోజ్ పూలు బాగున్నాయి. ఇంకొకటి పట్టుకొని వచ్చింది మునిగాకంట. మా బాబు ఏడ పట్టుకొని వస్తుందో ఏమో గానీ అన్ని పట్టుకొని వచ్చి, ఇది కాయ చెయ్యమ్మా ఒకటి ఉంది అంట, అది ఎంత నేతగా ఉందో చూడండి, ఆ కొమ్మ ఒకటి చేయాలంట. ఆకుకూర మరి తినింది లేదు, చేసింది లేదు. అట్లుంటది మా బాబుతోన. అదొక్క కాయ ఏం చేసేది పాప అంటే, కూర వండుతావు కదా, చెయ్యి కూర, నేను తింటాను అంటుంది. బాబాయ్ చెప్తాందండి మీకే. పనులన్నీ పక్కన పెట్టేసి కాఫీ తాగుతాను. టైం అయిపోయింది కాఫీకి. ఏంటి ఎప్పుడు కాఫీ తాగుతావా అంటే, తాగుతానండి, లేదంటే బుర్ర పని చేయదు నాకు. ఎట్లన్నా ఉన్ని అన్నం లేకోకుండా ఉంటానేమో గానీ కాఫీ లేకపోతే ఉండలేను. అక్కడ ఏం చెప్పినానో కూడా గుర్తులేదు అసలుకి. ఎప్పుడు మర్చిపోతానే ఉంటావు కదా నువ్వు అంటారా? ఏం చేస్తామండి, అట్లా వచ్చింది మతిమరుపు. ఈ మతిమరుపు ఇంకా మతిమరుపు అయిపోయింది ఎక్కువ. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. 47 వచ్చింది ఇప్పుడు. ఇంకా 3 అయితే 50 అవుతాయి. అలానే మీ సపోర్ట్ తో ముందరికి పోవాలని కోరుకుంటున్నాను. ఇంకా సపోర్ట్ చేయండి. ఇప్పుడు ముందరి ఛానల్ మోనిటైజర్ వరకు పోవాలంటే గానీ చాలా కష్టము. కానీ ఏదో ఒక రోజు ఛానల్ ముందరికి పోతుంది కదా అనే హోప్ తోనే ఉన్నాను. ఎనికి పంపించాలన్నా ముందరికి పంపించాలన్నా అది మీ చేతుల్లోనే ఉందండి. ఈ రోజు ఏం వీడియోస్ పెట్టలేదు, అందుకే చాలా డౌన్ అయిపోయిందండి వ్యూస్ గానీ. సపోర్ట్ చేయండి, సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇక్కడైతే పాలు పెట్టేసినాను. పాలు కాగే లోపల ఇక్కడ డాన్స్ వేసుకుంటానా. ఆనందం ఎక్కువ అయిందండి ఆ రోజు ఎందుకో. మళ్ళీ ఇట్లా ఆనందం ఎక్కువ అయితే ఇట్లా డాన్స్ వేసుకుంటుంటాను. కానీ ఎవరు చూడకూడదు అంటే వీడియోలో ఎందుకు పెడతాను అంటే అనుకుంటారేమో. అదొక ఆనందం అండి. పాలు కాగే లోపల డాన్స్ వేసినా పాలు కాగినా ఏమో అనుకొని తిరిగినాను. డాన్స్ అంతా పోయింది. పాటలు అక్కడ ఏం లేదండి, నేనే పాడుకొని ఊరిని చేసినాను. ఆనందం ఎక్కువ అయిపోయి అట్లా చేసినాను. రాత్రికి ఏడ్చినాను అంతే. పొద్దునంతా ఆనందపడేది, రాత్రికి ఏడ్చుకుంటూ కూర్చునేది. అట్లుంటది మనతోని. సరేలేండి, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా ఏంటి. పాలైతే కాగిపోయినాయి, కాఫీకి అయితే పెట్టేసుకొని తాగేసినాను. పాపం మా శ్రీవారు అయితే పని నుంచి వచ్చినాడు. పనుకుందామని పనుకునే లోపల కరెంటు పోయింది. ఇక్కడైతే కొమ్మ ఇరిగిపోయి వైర్లు అన్ని చిట్చిట అని వచ్చి వైర్ అంతా కాలిపోయిందండి. అందుకే అంతమంది ఉన్నారు గేర్లో. లోపల ఉండే వాళ్ళందరూ బయటకు వచ్చినారు. వచ్చినమ్మ మా వాడు వీడియో తీస్తున్నానని చెప్పి హాయ్ చెప్తానాడు. ఇంత గట్టిగా అరుస్తున్నాడు, చెవులు అయితే గిల్లు మనే. దూరం నుంచి కాబట్టి కొమ్మ ఏం కనిపించలేదు. దగ్గరికి పోయింటే నాకు ఇంకంత దూరం పోబుద్ది కాలేదండి.
ఆ పోల్ కి మీకు కనిపిస్తూనే ఉంటది వీడియోలోన వైర్ అంతా ఉంది కదా అక్కడే. మా పాపకు వీడియో అంటే సెల్లునే రౌండ్ తిప్పింది. వీడియో అంతేనండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి.